సో ఫ్లోర్కి ఎప్పుడైతే మనకి 10 ఫ్లాట్స్ వస్తున్నాయో అందులో 8 ఫ్లాట్స్ 2 BHK, 2 ఫ్లాట్స్ 3 BHK కూడా అవైలబిలిటీలో ఉంది. సో మనకి ఏంటంటేనండి చాలామంది అడిగే క్వశ్చన్, సో ఆంధ్రాలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో మన దగ్గర ఏదైనా అమ్ముకున్నాం, క్యాష్ వచ్చింది, మనం ఆ లిక్విడిటీ ఆ క్యాష్ రూపంలో కూడా మనం ఏదైనా మార్చుకోవాలన్నా కూడా ఈ మనకి రెడీ టు మూవ్ అయిన అపార్ట్మెంట్స్ కాబట్టి ఇవి మనకి వెంటనే మీరు బుక్ చేసుకున్న తర్వాత ఒక మొత్తం ఎప్పుడైతే ఆ అపార్ట్మెంట్లో అందరూ వచ్చేస్తారో, అందరూ గోపురసాలు చేసుకొని మొత్తం ఆక్యుపై అయిపోతుందో అపార్ట్మెంట్, ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది బాగా పెరుగుతుందండి. అప్పుడు మీరు దాన్ని ఎవరికన్నా లోన్కి కొన్ని వాళ్ళకి అమ్మేసుకొని మేము బయటకు రావచ్చు. సో అట్లాంటి ఒక 1 year ఎవరైనా టైం ఫ్రేమ్లో, ఇప్పుడు చూడండి మార్కెట్ బాగా స్ట్రగుల్ అవుతుంది, స్టాక్ మార్కెట్. సో ఇట్లాంటి టైంలో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేము, మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, ఒక 1 year హారిజన్కి నాకు ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందా అంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అండి. మనకి 45 lakhsతో విత్ ఇంటీరియర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి. చూడండి చాలామంది వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా, ఫాల్ సీలింగ్ చేయించుకోవాలన్నా దానికి కూడా 2-3 లక్షలు ఖర్చు అవుతుంది ఈజీగా. సో అట్లాంటి ఫెసిలిటీస్ కూడా మనకి ఇందులో వెళ్ళి కల్పిస్తున్నారు. సో కాబట్టి ఒక మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ చూడండి. మన ఇల్లు రంగానే చూసుకోవాల్సిందల్లా మనకి హాస్పిటల్స్, అలాగే వెజిటబుల్ మార్కెట్, సూపర్ మార్కెట్స్, అలాగే మనం చూడాల్సింది ట్రాన్స్పోర్టేషన్, బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏరోప్లేన్ ఫ్లైట్ కావచ్చు. సో ఇట్లాంటి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ దగ్గరలో ఉండి ఒక మంచి లొకేషన్లో ఉండి మనకి ఫ్యూచర్లో అప్రిషియేషన్ కనుక ఉంది అంటే మాత్రం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. సో అట్లా మనకి అందుబాటులో ఉన్న ఫ్లాట్స్, సో మనకి ఏమన్నా కావాలా కూడా మనం సంప్రదించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.